సో గైస్ ఈరోజు మనము ఆపరేటర్స్లో థర్డ్ పార్ట్లో అయితే ఉన్నాం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే ఆపరేటర్స్లో రిలేషనల్ ఆపరేటర్స్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా ఇన్డెప్త్గా మనం నేర్చుకుందాం. ఓకేనా? సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాంటి మరెన్నో టెక్నికల్ వీడియోస్ మీ ముందు తీసుకొచ్చేదానికి నాకు చిన్న బూస్టప్ లాంటిది అనమాట. ఓకేనా? సో ఇది మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ అదేవిధంగా టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఈ కోర్స్ నచ్చినట్లయితే మీరు సి లాంగ్వేజ్ని కొనుక్కోవాలన్నా లేకపోతే పైథాన్ కానీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కానీ ఫోటోషాప్ కానీ ఇలాంటివి ఏమన్నా మీరు కోర్సులు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ నెంబర్స్ అయితే ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళేసిన కాంటాక్ట్ అయితే మీకు ఏంటంటే ఈ కోర్సెస్ అనేవి మీకు హోమ్ డెలివరీ అయితే చేయబడతాయి. ఓకేనా? సో దానిలో మీకు ఏంటంటే సి లాంగ్వేజ్లో మీకు ఇన్డెప్త్ మెటీరియల్ ఉంటుంది. దాంతోపాటు సి లాంగ్వేజ్ రూల్స్ అన్నీ కూడా మీరు ఆఫ్లైన్లో చూసుకోవచ్చు. ప్రాజెక్ట్స్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఒక 100 ప్రోగ్రామ్స్ వరకు మీకు ఏంటంటే ఇవ్వబడతాయి అనమాట. ఓకేనా? సో ఇవన్నీ మీకు ఏంటంటే ఫర్దర్గా ఎడ్యుకేషన్ పర్పస్గా మీకు యూజ్ అవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈరోజు టాపిక్ మనది ఏంటంటే రిలేషనల్ ఆపరేటర్స్. ఓకేనా? సో బేసికలీ మనకి రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి? ఇక్కడ మీకు పేరులోనే ఉంది రిలేషనల్ అంటే రిలేట్ చేస్తాం. అంటే మనం ఒక 2 వేరియబుల్స్కి కంపేర్ చేస్తాం మనం. ఓకేనా? సో బేసికలీ వాటిని ఏమంటారంటే రిలేషనల్ ఆపరేటర్స్ అంటారు. సో మనకి రిలేషనల్ ఆపరేటర్స్లో మనకి ఏంటంటే మొత్తం 6 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఏంటంటే ఈక్వల్ టు, నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే గ్రేటర్ దాన్, థర్డ్ వన్ ఏంటంటే లెస్ దాన్, నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో మనకి ఈ 6 టైప్స్ అయితే ఉన్నాయి రిలేషనల్ ఆపరేటర్స్లో. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటంటే ప్రతిదీ ఒక్కొక్క ఎగ్జాంపుల్తో మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే హ్యాష్ ఇంక్లూడ్ ఇవి నేను మీకు ప్రీవియస్గా చూపించిందే, నేనేం దాన్ని కదిలించలేదు. సో వాయిడ్ మెయిన్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా దీంట్లో నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఏ అనే వేరియబుల్ నేను తీసుకున్నాను. సో ఏ అనే వేరియబుల్కి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ 21 అనే వాల్యూ అయితే ఇచ్చాను. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా బి అనే వేరియబుల్కి 10 అనే వాల్యూ అయితే ఇచ్చాను. ఓకేనా? సో బి అనే వేరియబుల్కి 10 అనే వాల్యూ అయితే ఇచ్చాను. అయితే ఇక్కడ నేనేం చేస్తానంటే డి అనే వేరియబుల్కి 10 అనే వాల్యూ అయితే ఇచ్చాను. దీనికి కూడా 10 అనే వాల్యూ ఇచ్చాను. ఇక్కడ సెమికోలన్ నేను ఇంట్ సి అని చెప్పేసి నేను ఇంకో వేరియబుల్ని కూడా తీసుకున్నాను. ఓకేనా? దీనికి సెమికోలన్ అయితే ప్రొవైడ్ చేశాను, ఇచ్చాను. ఓకే, మనం ఇప్పుడు దాకా ఏంటంటే వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేసాం. సో ఇప్పుడు నేను ఏంటంటే వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేశాను. మీకు కింద చూపించిన ఏవైతే 6 నేను రిలేషనల్ ఆపరేటర్స్లో చూపించానో వాటిలో ఒక్కొక్కటి పర్ఫామ్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇఫ్ అని చెప్పేసి ఒక కండిషన్ అయితే యూజ్ చేస్తున్నాను. నేను మీకు ఫర్దర్ వీడియోస్లో లూప్స్ గురించి చెప్పేటప్పుడు ఈ ఇఫ్ ఎల్స్ వీటి గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఆపరేటర్స్ అయిపోగానే నెక్స్ట్ నేను లూప్ స్టార్ట్ చేస్తాను, దాన్ని మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా? ఇక్కడ జస్ట్ మీరు అబ్జర్వ్ చేయించాలి. ఓకేనా? అంటే మీకు ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి, ఆపరేషన్స్ మీకు ఎలా యూజ్ అవుతాయి అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇఫ్ నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఇఫ్ డి అనే వేరియబుల్ డి ఒక కండిషన్ తీసుకోవాలి. డి ఈజ్ ఈక్వల్ టు బి. ఫ్లవర్ బ్రాకెట్లో నేను ఏం చేస్తున్నా అంటే ప్రింట్ ఎఫ్ రాస్తున్నాను. అయితే ఇఫ్ ఇన్ కేస్ మనకి డి ఈజ్ ఈక్వల్స్ టు బి అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ప్రింట్ ఎఫ్లో సో డి ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పేసి రావాలన్నమాట నాకు. ఓకేనా? లేదు అనుకుంటే ఇఫ్ ఇన్ కేస్ డి ఈజ్ ఈక్వల్స్ టు బి రాలేదనుకోండి, అంటే అవ్వలేదు అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో నాకేమని ప్రింట్ అవ్వాలంటే ఇఫ్ తీసుకున్నాం కాబట్టి కింద మనం ఏం తీసుకోవాలంటే ఎల్స్ తీసుకోవాలి. ఓకేనా? సో ఎల్స్కి ఒక ఫ్లవర్ బ్రాకెట్స్ అయితే ఇచ్చేస్తున్నాను. ఎల్స్ ఇఫ్ ఇన్ కేస్ నాకు డి అనే వేరియబుల్ బితో ఈక్వల్ అవ్వకపోతే నాకు ఏం ప్రింట్ అవ్వాలంటే సో ప్రింట్ ఆఫ్ సేమ్ ఇక్కడ డి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి, ఇది నాకు రావాల్సింది. ఓకేనా? సో నేను ఇది రాశాను అనమాట. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ నేను ఏం చెప్పానంటే ఇఫ్ డి ఈజ్ ఈక్వల్ డి వాల్యూ ఎంత 10, బి వాల్యూ ఎంత 10, రెండు ఈక్వలే. సో మనకి ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ఏం రావాలంటే డి ఈజ్ ఈక్వల్ బి. ఇఫ్ ఇన్ కేస్ అయితే మనకి ఇది రావాలి, అదే అవ్వకపోతే కింద స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి మనకి. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని రన్ చేద్దామా? రన్ చేద్దాం. సో చూడండి ఇక్కడ మనకి డి ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పేసి అవుట్పుట్ అయితే వచ్చింది మనకి. ఓకే, పర్ఫెక్ట్. మనకి ఈ ఆపరేటర్ సక్సెస్ఫుల్ రన్ అయింది. అదే ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ నేను 11 అనే వాల్యూ ఇచ్చాను అనుకుందాం. ఇప్పుడు దీన్ని రన్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది తెలుసా? చూడండి డి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అని చెప్పేసి ఇక్కడ ప్రింట్ అయింది. బికాస్ ఆఫ్ మనకి వాల్యూస్ మారాయి, ఈ 2 వాల్యూస్ ఒకటే కాదు. అప్పుడు మనకి ఏమైందంటే ఇఫ్ ఈ స్టేట్మెంట్ మనకి రన్ అవ్వదు, సో అవ్వకపోతే ఎల్ స్టేట్మెంట్ అనేది మనకి ప్రింట్ అయింది. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈక్వల్ టు అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే నాట్ ఈక్వల్ టులోకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనకి ఆపరేటర్స్ దీంట్లో ఉన్నాయి కదా కొన్ని. సో ఇప్పుడు మనం వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏ
దీన్ని మారుద్దాం, కండిషన్ మారుద్దాం. ఓకేనా, బికాజ్ ఆఫ్ మన కండిషన్ మార్చుకుంటే సరిపోతుంది ప్రతి దాంట్లో. సో ఏ ఈజ్ లెస్ దాన్ బి. ఏ వాల్యూ ఎంత 21, బి వాల్యూ ఎంత 11. ఏ ఈజ్ లెస్ దాన్ బి. ఒకవేళ మనకి ఈ కండిషన్, నేను ఇచ్చిన కండిషన్ కానీ ట్రూ అయితే మనకి ఇక్కడ ఏమైనా ప్రింట్ అవ్వాలంటే ఇఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ బి అంటే ఏ వాల్యూ 21, బి వాల్యూ 11. ఏ వాల్యూ 21 అంటే మనకి ఈ కండిషన్ తప్పు, అంతే కదా. ఇప్పుడు ఏ వాల్యూ ఈజ్ లెస్ దాన్ బి అన్నప్పుడు అది నాట్ లెస్ దానా మనకి కండిషన్లో ప్రింట్ అవ్వాలి. అది అక్కడ నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఏ ఈజ్ లెస్ దాన్ బి. ఓకేనా, సో నేను ఇది నాకు స్టేట్మెంట్లో ప్రింట్ అవ్వాలి. అండ్ అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ లెస్ దాన్ అవ్వకపోతే ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఏ ఈజ్ నాట్, ఇది డిలీట్ చేసేసి ఇక్కడ లెస్ దాన్ అని చెప్పేసి ఇచ్చాను. ఓకేనా, ఇది నాకు రావాల్సిన కండిషన్. దీని ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి ఏ ఈజ్ నాట్ లెస్ దాన్ బి. ఏ ఈజ్ నాట్ లెస్, అంతే కరెక్టే కదా. ఇప్పుడు ఏ వాల్యూ 21 పెద్ద కదా బీ కంటే కూడా. అదే ఇఫ్ ఇన్ కేసు మీరు ఇక్కడ బి వాల్యూ అనేది 31 ఇచ్చారనుకుందాం. 31 ఇస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి రన్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఏ ఈజ్ లెస్ దాన్ బి వచ్చింది బికాజ్ ఆఫ్ బి వాల్యూ గ్రేటర్ మన కంపేర్ టు ఏ. ఓకేనా, ఇది మనకి గ్రేటర్ దాన్. అండ్ అదేవిధంగా ఇప్పుడు నేను ఇక్కడ లెస్ దాన్ సింబల్ యూస్ చేశాను అనుకుందాం. లెస్ దాన్ సింబల్ యూస్ చేస్తే రన్ చేద్దాం. చూడండి ఏ ఈజ్ నాట్ లెస్ దాన్ బి వచ్చింది బికాజ్ ఆఫ్ ఎందుకని ఏ వాల్యూ కంటే కూడా బి వాల్యూ అనేది పెద్దది, అందుకని నాట్ లెస్ దాన్ బి అని చెప్పేసి ఇక్కడ వచ్చిందనమాట. ఓకేనా, సో ఇది గ్రేటర్ దాన్ గురించి అండ్ అదేవిధంగా లెస్ దాన్ గురించి. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకో కండిషన్ మారుస్తున్నాను. ఓకేనా, ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇక్కడ నేను ఏం కండిషన్ ఇచ్చానంటే ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అన్నాను. సో ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అనే కండిషన్ అయితే ఇచ్చాను. ఓకేనా, ఇక్కడ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ వాల్యూ అంతా 21, బి వాల్యూ అంతా 31, రెండు ఈక్వల్ కాదు, నాట్ ఈక్వల్ టు అని ఇచ్చాను. అయితే ఇక్కడ నాకు ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్స్లో ఏమైనా ప్రింట్ అవ్వాలంటే ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అని చెప్పేసి రావాలి. ఇఫ్ ఇన్ కేస్ అయితే ఈక్వల్ అయితే ఇక్కడ కింద నాకేం రావాలంటే ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పేసి రావాలి స్టేట్మెంట్ నాకు. ఓకేనా, సో దీన్ని రన్ చేద్దాం. ఇక చూడండి ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అని చెప్పేసి వచ్చింది. ఓకేనా, సో ఇక మనం చెప్పేస్తున్నాం ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. సో కాబట్టి మనకి ఇక్కడ వాల్యూ వచ్చేసింది ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. సో మనకి ఈ నాట్ ఈక్వల్ అనేది అలా యూజ్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో దీని గురించి మారుకుంటే మనకి ఈ రిలేషనల్ ఆపరేటర్స్ గురించి కంప్లీట్ అవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే కండిషన్ నేనేమి ఇస్తున్నానంటే ఇక్కడ మనం ఏ వాల్యూ ఉంది, బి వాల్యూ ఉంది, డి వాల్యూ ఉంది. సో ఇక్కడ నేను కండిషన్ ఏమి ఇస్తున్నా అంటే డి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అన్నాను. ఇప్పుడు డి వాల్యూ ఎంత 10, బి వాల్యూ ఎంత 31. సో డి వాల్యూ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఇది కరెక్టే కదా. సో ఇప్పుడు నాకు ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్లో నాకు ఏమని రావాలంటే ఇక్కడ ఈక్వల్ టు బి అని చెప్పేసి రావాలి. ఇఫ్ ఇన్ కేస్ అవ్వకపోతే ఆ స్టేట్మెంట్ కానీ కరెక్ట్ అవ్వకపోతే నేను ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ ఏమని ఇస్తున్నానంటే డి గ్రేటర్ దాన్ బి అనేది రావాలి నాకు. ఓకేనా, సో ఇది ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం దీన్ని. చూడండి ఇక్కడ మనకి ఏమని వచ్చింది డి ఈజ్ ఎయిదర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. బికాస్ ఆఫ్ ఇదే కదా కరెక్ట్, బికాస్ ఆఫ్ అది లెస్ దాన్, అది లెస్ దాన్ కాబట్టి ఈ స్టేట్మెంట్నే ప్రింట్ చేసింది, మనం రాసింది ప్రింట్ చేసింది. ఇఫ్ ఇన్ కేస్ అలా అవ్వకపోతే ఇప్పుడు నేను కండిషన్ మారుస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఏమైనా కండిషన్ ఇస్తున్నానంటే ఆర్ ఈక్వల్ టు బి. సో నేను కండిషన్ మార్చాను. ఇక్కడ ఏ వాల్యూ అంతా 21, బి వాల్యూ అంతా 31. సో ఇక్కడ నాకు ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ఏం రావాలంటే సో ఇది రావాలి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఎల్ స్టేట్మెంట్లో ఏం రావాలంటే ఏ ఈజ్ లెస్ దాన్ బి. ఏ ఈజ్ లెస్ దాన్ బి అని చెప్పేసి నాకు రావాలి. ఇఫ్ ఇన్ కేస్ ఈ స్టేట్మెంట్ అవ్వకపోతే నెక్స్ట్ ఎల్ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలి. సో రన్ చేసి చూద్దాం ఒకసారి. సో నా అవుట్పుట్ ఏమొచ్చింది ఏ ఈజ్ లెస్ దాన్ బి అని చెప్పేసి వచ్చింది. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఏ వాల్యూ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఏ గ్రేటరా కాదు కదా, బి అనేది గ్రేటర్ బికాస్ ఆఫ్ బి హ్యాస్ 31 వాల్యూ. ఓకేనా, సో బి అనే వేరియబుల్ 31 ఉంది. అదే ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను సింబల్ జస్ట్ మారుస్తున్నాను. ఓకే, సో సింబల్ మార్చి ఒకసారి మళ్ళీ ప్రింట్ చేద్దాం. ఇక్కడ నాకు ఏమొచ్చింది చూడండి బి ఈజ్ ఎయిదర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఏ అనేది తక్కువ, ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే దానికంటే తక్కువే కాబట్టి సో ఒక స్టేట్మెంట్ దీనిలో కరెక్ట్ అయింది కాబట్టి మనకి ఇది ప్రింట్ అయింది అనమాట. బి ఈజ్ అయితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఓకేనా,
సో ఇది గైస్ మనకి మొత్తం మీద రిలేషనల్ ఆపరేటర్స్ గురించి, ఓకేనా. సో మనకి ఏదైనా కూడా మనం ఏంటంటే రెండు వేరియబుల్స్ని మనం కంపేర్ చేస్తున్నాం, ఏది ఈక్వల్ టు గ్రేటర్ దానా లెస్ దానా అనేది మనం రిలేట్ చేస్తున్నాం. సో దాన్నే మనం ఏంటంటే రిలేషన్ ఆపరేటర్స్ అంటాం, ఓకేనా. సో దీంతో మీకు ఏంటంటే ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ రిలేషన్ ఆపరేటర్స్ గురించి మీకు వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. అండ్ అదేవిధంగా ఇంకా మీకు ఏదైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఇంకా ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ అదేవిధంగా చెప్పాను కదా, మీరు కోర్స్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశాను, అక్కడ వెళ్ళేసి మీరు కోర్స్ని అయితే పర్చేస్ చేయొచ్చు. సో పర్చేస్ చేస్తే మీకు హండ్రెడ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మెటీరియల్ అండ్ అదేవిధంగా సి లాంగ్వేజ్ ట్యూటోరియల్ సంబంధించిన మొత్తం వీడియోస్ అనేవి మొత్తం కూడా మీకు ఏంటంటే మీకు హోమ్ డెలివరీ అయితే అవుతాయి అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్లో మనం ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్, ఇంకా మనకి చాలా టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ పార్ట్స్లో నేర్చుకుందాం, ఓకేనా. సో ఈ వీడియోస్ ఎక్కడ కూడా స్కిప్ చేయదు గాయ్స్. సో ప్రతిదీ వాచ్ చేయండి అండ్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఖచ్చితంగా షేర్ చేయండి. సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.